సంక్రాంతికి బాలకృష్ణ గారి సినిమా వస్తే అది ఖచ్చితంగా హిట్ అనే నమ్మకం నందమూరి అభిమానులైతే ఉంది. బాలయ్య గారి మూవీ సంక్రాంతి ట్రాక్ రికార్డు కూడా చాలా బాగుంది. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, వీరసింహారెడ్డి వంటి సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయ్యాయి ఇండస్ట్రీలో. అందుకే జనవరి 12న రాబోతున్నటువంటి డాకు మహారాజుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్స్తో బాలయ్య గారు సూపర్ ఫామ్లో ఉన్నారు. వాల్తేరు వీరి ఎఫ్ఎం బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకుడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని భారీ లెవెల్లో నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే 3 పాటలు రిలీజ్ అయ్యాయి. అన్నీ ప్రేక్షకులను పెద్దగా ఇంప్రెస్ చేశాయి. ఇక గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా మూవీతో డాకు మహారాజ్ పోటీ పడబోతుంది కాబట్టి ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అంతేకాకుండా ఈ సినిమా యొక్క ట్రైలర్ కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అనడంలో డౌటే లేదు. ఈ సినిమాకి బజ్ పెరగడం చాలా ముఖ్యం. అప్పుడే భారీ ఓపెనింగ్స్ని వచ్చి త్వరగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే బ్రేక్ ఈవెన్కి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి అయితే వస్తుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య గారి సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుంది. ప్రజ్ఞా జైస్వాల్, చాందిని చౌదరిలు కూడా కీలకమైన పాత్రలైతే పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా డాకు మహారాజ్ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా డాకు మహారాజ్ సినిమా నుంచి 4వ పాటను అతి త్వరలో మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట సినిమాకే హైలైట్గా ఉండడంతో పాటు ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి 3 పాటలకు మించి డాకు మహారాజులోని 4వ పాట ఉండబోతుందని, ఈ పాట సినిమాకే మెయిన్ హైలైట్గా ఉండడంతో పాటు సినిమాకి మంచి ఊపు తెచ్చే విధంగా ఈ సాంగ్ ఉండే విధంగా మేకర్స్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.